నెలకి హైదరాబాదులో 55 లక్షల కోళ్ళని మీట్ రూపంలో తీసుకుంటున్నారు. అంటే చికెన్‌గా మనం తీసుకుంటున్నాం ఫుడ్‌గా. అదే మన సంవత్సరానికి తీసుకుంటే 6.6 కోట్ల చికెన్‌ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఓన్లీ హైదరాబాద్‌లోనే నేను చెప్పేది. 1980 కోట్ల రూపాయలు మనం చికెన్‌కి వెచ్చిస్తున్నాం. అది ఫుడ్ రూపంలో కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇంత పెద్ద మార్కెట్‌లో ఏజీపీ యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ అని మన నార్మల్‌గా అంటారు. అది మనం నార్మల్ భాషలో చెప్పాలి అంటే మందులేసి చికెన్‌ని పెంచుతున్నారు అని అంటున్నారు. వీటన్నిటి రూపంలో అవి విషంగా మారాయి. అసలు దాని టేస్టే పోయింది అని కన్జ్యూమ్ తగ్గిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హెర్బ్స్ మనం తీసుకుంటాం గదా! కెమికల్స్ అన్ని పక్కన పెట్టేసి హెర్బ్స్ తీసుకుందాం. మూలికలతోటి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుందాం. ఏ చిన్న అస్వస్థత వచ్చినా మూలికలకెళ్తాం గదా! అలాగా చికెన్‌కి ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఆలోచనతోనే మొదలైంది మధుస్ హెర్బల్ చికెన్. ఇక్కడ వీళ్ళు మందులతోటి కోళ్ళని పెంచరండి. హెర్బ్స్ యూజ్ చేసి వాటి గ్రోత్ ఫ్యాక్టర్స్‌ని పెంచుతారనమాట. అలాంటి చికెన్ మనం కన్జ్యూమ్ చేస్తే మన ఆరోగ్యం ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. అసలు ఎలా పెంచుతారు అన్నది మనం ఇవాళ మాట్లాడదాం. రాంప్రసాద్ గారు సీఈఓ ఆఫ్ మధుస్ హెర్బల్ చికెన్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇదొక అంటే వెరీ మచ్ నీడెడ్ అండి. ఇప్పుడు ఇండియా లాంటి హైయెస్ట్ పాపులేషన్ హైలీ అని కూడా అనలేము. ఇప్పుడు మనం హైయెస్ట్ పాపులేషన్ మనం బీట్ చేసాం. మనదే హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇప్పుడు. ఇలాంటి హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీలో చికెన్ అనేది చాలా మెయిన్ ప్రోటీన్ సోర్స్‌గా కూడా చూస్తారు. ఇందులో మనం ఇంత విస్తృతంగా మనం చికెన్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మందులనేది అంటే ఊర్లలోకి కూడా వెళ్ళిపోయింది. మందులు వాడతారు చికెన్‌లో, మందులు వాడతారు చికెన్‌లో అని. అవన్నీ పక్కన పెట్టేసి మందులు వాడక్కర్లేదు చికెన్‌కి. హెర్బ్స్ తోటి కూడా వాటి ఆరోగ్యాన్ని బాగుపరిచి దాన్ని మంచి ప్రోటీన్ సోర్స్‌లా కన్వర్ట్ చేసి జనాలకి ఇవ్వచ్చు అని చెప్పారు. ఒక్కసారి అసలు మధుస్ హెర్బల్ చికెన్ అంటే ఏంటి? ఏం చేస్తారు? చికెన్‌కి ఏ రకమైన హెర్బ్స్ ద్వారా ఏజీపీని ప్రొవైడ్ చేస్తారు? నమస్తే అండి. దీన్ని గురించి మాట్లాడడానికి ముందు కొంచెం నేను మీకు బ్యాక్‌గ్రౌండ్ కథనం చెప్తాను దీనిది. సార్. 2004లోన హ్మ్. వెస్టర్న్ కంట్రీస్ ఇంగ్లాండ్ ఇట్లాంటి దేశాల్లోన హ్మ్. ప్రజలకు ఈ చికెన్ ఈ మందుల ద్వారా పెంచిన యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ అని ఏదైతే ఉంటామో మనం మందులు అనుకున్నది. దీన్ని ఇచ్చి పెంచిన కోళ్ళతోటి తిన్న ఆహారంతోటి హ్మ్. రెసిస్టెన్స్ వచ్చిందండి. అంటే వ్యాధి నిరోధక శక్తి పూర్తి క్షీణించిపోయింది. హుహు. ఆ క్షీణించిపోయే తలకి 2008లోన యూరోపియన్ గవర్నమెంట్ వాళ్ళు యాంటీబయాటిక్స్‌ని యూజ్ చేసి కోళ్ళని పెంచకూడదు. అంటే మందులు యూజ్ చేసి కోళ్ళని పెంచకూడదు. పెంచితే అది మనిషికి హానికరం అవుతది. హ్మ్. అంటే రెసిస్టెన్స్ పెరుగుతది. వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోతది. హ్మ్. అండ్ మళ్ళీ ఇంకా ఎక్కువ పవర్‌ఫుల్ అయిన యాంటీబయాటిక్స్‌ని డ్రగ్స్‌ని వాడాల్సిన ప్రాబ్లమ్ వస్తది అని చెప్పి హ్మ్. దీన్ని వాడకూడదు అని నిరోధించారు. అండ్ హుహు. అప్పటినుంచి వాళ్ళేం చేశారంటే హ్మ్. ఆహ్, కంపెనీలని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఈ మందులు కాకుండా ఇంకేదన్నా ఆల్టర్‌నేటివ్ మీరేమన్నా తీసుకురాగలరా? హ్మ్. తీసుకొచ్చి కోళ్ళని పెంచడానికి అవుతాయి. బికాజ్ ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి. అవును. ఆహారం నిలపడానికి కాదు. బట్ అట్లాగని మనం దీన్ని ఎట్లా పెంచాలి అని చూడండి అని రిసర్చ్ చేయమని చెప్పారు. హ్మ్. చాలా కంపెనీలు దీనిపైన రిసర్చ్ చేశాయండి. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా దీనిపైన రిసర్చ్ అవుతున్నది. హ్మ్. బట్ మనకి తెలవందేమంటే మన ఇండియాలోన పూర్వీకులు ఆల్రెడీ మూలికలిచ్చి కోళ్ళని పెంచేవాళ్ళండి. మూలికలిచ్చి కోళ్ళని పెంచేవాళ్ళు. పశువులకి కూడాను మూలికలతోటి అప్పటికప్పుడు వైద్యం చేసేవాళ్ళు. వైద్యం చేసి అవును సార్. మనం మంచిగా ఈ మధ్య కాలంలోనే ఎక్కువ వింటున్నాం. కోళ్ళకి మందులేస్తున్నారు, మందులేస్తున్నారు. అంతకుముందు అసలు మందులు లేవు గదా! పూర్వీకులు మందులు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాదండి. అండ్ అప్పట్లోని ఎట్లాగంటే ఇంటి కోసం పెంచుకునేవాళ్ళు. ఒక్కొక్కరును వాళ్ళ బ్యాక్ యార్డ్‌లోనే పెంచుకునేవాళ్ళు. హ్మ్. దాన్ని అప్పటికప్పుడే వాళ్ళే కన్జ్యూమ్ చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళ తాతలు, ముత్తాతలు వాళ్ళకి తెలిసిన మందులు చెప్పేవాళ్ళు. పసరులు చెప్పేవాళ్ళు. హ్మ్. దాన్ని వేసి ఏదైనా కొంచెం ఇదొచ్చింది కోడికి అంటే గన అదేసేసి ఇది చేసుకునేవాళ్ళు. అది ఒక రోజుకి, ఆ రోజుకి, ఆ 2 రోజులకి ఇదైపోయేది. హ్మ్. అట్లాగే మన కంపెనీ చైర్మన్ గారు ఉన్నారు కదా! హ్మ్. వీళ్ళ పూర్వీకులు
వైద్య నిపుణులండి. వీళ్ళు అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. వీళ్ళ పూర్వీకులందరూ దీనిపైన చాలా వైద్య మధు గారి ఫ్యామిలీ మధు గారి ఫ్యామిలీ అండి. మన మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇదే వైద్యం చేసేవాళ్ళు. కొంతమంది వాళ్ళ పెదనాన్నగారు ఉండేవాళ్ళు. వాళ్ళ పెదనాన్నగారు నాగరెడ్డి గారు అనేసి ఉంది, ఆయన ఇదే వైద్యం చేసేవాళ్ళు. పశువులకు కానీ కోళ్ళకు కానీ వైద్యం ఇస్తూ ఉండేవాళ్ళు. ఈయన మధుసూదన్ రెడ్డి గారు ఆయన దగ్గర నుంచి, వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి సంక్రమించుకున్నారు, అన్ని నేర్చుకున్నారు. ఏమి ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనకి ఇమ్యూన్ పవర్ పెరగాలంటే, వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఎట్లాంటి మూలికలు ఇవ్వాలి, మనకి కోడి మాంసము రుచిగా ఉండాలంటే ఎట్లాంటి మూలికలు ఇవ్వాలి, అండ్ మనకి కొలెస్ట్రాల్ కమ్మి కావాలంటే ఎట్లాంటి మూలికలు, ఇట్లాగా పలు రకాలైన మూలికల్ని యూస్ చేసేవాళ్ళు. అట్లాంటిది ఆయన దగ్గర నుంచి నేర్చుకుని వీళ్ళ పూర్వీకుల నుంచి వీళ్ళకి సంక్రమించిందండి. దాన్ని నేర్చుకుని ఈయన ఏం చేశారంటే, ఈయన ఆ పిమ్మట అక్కడ అంత చిన్నతనంలో అన్ని నేర్చేసుకుని ఆ పిమ్మట చదువులకు వెళ్ళిపోయారు. చదువులకు వెళ్ళి ఫార్మా కంపెనీలకు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు ఆయన. అప్పటి నుంచి ఆయనకి మనసులో ఇది ఉండేది, అరే ప్రపంచంలో ఇది చెప్తున్నారు, యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా, మందులు యూజ్ చేయకుండా ఏదైనా ఆల్టర్నేటివ్ కావాలని మన పూర్వీకులు నాకు ఇంత నేర్పించారు కదా, బట్ ఇది స్టేబుల్ ఉండడం లేదు. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు నిలువ పెట్టి దీన్ని యూజ్ చేయడానికి కాదు, ఆ రోజు ప్రిపేర్ చేసుకుని ఇవ్వడానికి చాలా కష్టతరమైన పని ఇది. ఎట్లా మనం దీన్ని స్టేబుల్ చేయొచ్చు అంటే, 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ నిలువ పెట్టుకుని ఎట్లా దీన్ని మనము యూజ్ చేసి ఈ ఇండస్ట్రీకి, పౌల్ట్రీ ఇండస్ట్రీకు, ఆ చికెన్ ఇండస్ట్రీకి మనం ఎట్లాగా సహాయం చేయొచ్చు అని 1993 నుంచి ఆయన దానిపైన రీసెర్చ్ చేస్తూ వచ్చారండి. దీన్ని ఎట్లాగ మనం ఇన్ని 121 మూలికల్ని ఒక దగ్గర కలిపి ఎట్లాగ మనం దీన్ని స్టేబుల్ చేయాలి, 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో నిలవ పెట్టుకుని మనం ఎట్లాగ ఇవ్వచ్చు కోళ్ళకి, ఎట్లాగ పెంచవచ్చు యాంటీబయాటిక్స్ లేక అని ఆయన కృషితోటి 2011లోన దీన్ని స్టేబుల్ చేశారండి. ప్రోడక్ట్ని స్టేబుల్ చేసేసి కొన్ని కంపెనీలకు ఇచ్చారు. ఇచ్చి పెంచుకుంటూ వచ్చారు. చాలా మంచి రిజల్ట్స్ వచ్చేతలకి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, దీన్నే మనం ఎందుకు అంటే, మనం చెప్తున్నాం యాంటీబయాటిక్ లేకుండా మనం పెంచొచ్చు, మంచిగా ఉంటుంది కోడి, ఇప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చి పెంచిన కోడి కన్నా ఇది ఇంకా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, టెండర్నెస్ బాగుంటుంది, జ్యూసీనెస్ బాగుంటుంది అన్నీ చెప్తున్నాం. బట్ మనం చెప్పే దీనికన్నా మనం ఎందుకు దీనిపైన ఒక ట్రయల్ చేయకూడదు అనేసి పివి నరసింహారావు యూనివర్సిటీ మన హైదరాబాద్లో ఉన్నదండి, రాజేంద్ర నగర్లో ఉంటుంది. అక్కడ పోయి అక్కడ సైంటిఫిక్ కమ్యూనిటీ తోటి మాట్లాడి ఇట్లా మేము ఒక మందు స్టేబుల్ చేసాము, కనుక్కున్నాము, హర్బల్ పూర్తి హర్బ్సే ఇది చేసి కనుక్కున్నాము, దీన్ని ఒక ట్రయల్ చేయండి కోళ్ల పైన, మాకు ఒక రిపోర్ట్ కావాలని. దీనికి ఆల్మోస్ట్ 1 సంవత్సరం పట్టిందండి దానికి ట్రయల్ చేయడానికి. అది ట్రయల్ చేయించారు. ఆ ట్రయల్ రిపోర్ట్ వచ్చింది, చాలా మంచి ఎంకరేజింగ్ రిపోర్ట్ వచ్చిందండి. ఇమ్యూనిటీ పవర్ అంటే దాంట్లోనే ఏం అడిగారంటే ఆయన, నాకు ఇమ్యూనిటీ పవర్ ఎట్లా, వ్యాధి నిరోధక శక్తి ఎట్లా పెంపొందుతున్నది అంటే, మనకి గట్లోన బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఎంత ఉన్నది, చెడు బ్యాక్టీరియా, బికాస్ బ్యాక్టీరియాలోన మంచి బ్యాక్టీరియాలో ఉన్నదండి. ఇప్పుడు లాక్టోబాసిల్లే ఉన్నది, మనకు పెరుగు చాలా ఇంపార్టెంట్, దాంట్లో లాక్టోబాసిల్లే ఉన్నది. మనం రోజు పెరుగు తినాలని అంటారు పెద్దలు, అట్లాగా లాక్టోబాసిల్లే చాలా మంచి ఇది. ఈకోలై ఉన్నది, మనకి ఏమవునా కొంచెం పదార్థము ఇదైందంటే, పాతబడిందంటే ఈకోలై పెరుగుతుంది, చాలా ప్రాబ్లం ఇస్తుంది మనకి, వచ్చే వ్యాధులన్నీ దీని నుంచినే వస్తాయి. ఇట్లా ఈకోలై ఎంత ఉన్నది బర్డ్లోన, అండ్ లాక్టోబాసిల్లే ఎట్లాగున్నది దీన్ని చూడమని చెప్పారు. అట్లాగే కొలెస్ట్రాల్ కంటెంట్ ఎట్లాగున్నది, ప్రోటీన్ కంటెంట్, ఇదన్నీ కొన్ని పారామీటర్స్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుని, ఈ పారామీటర్స్ తోటి నాకు ఒక రిపోర్ట్ చేయండి అని వాళ్ళ సైంటిస్ట్ కూడా కొన్ని సజెస్ట్ చేశారు. ఇవన్నీ తీసుకుని ఒక రిపోర్ట్ 1 సంవత్సరం దీనిపైన కష్టపడ్డారండి. కష్టపడి ఆ రిపోర్ట్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నది. రిపోర్ట్ మనము మా ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా ఇది పబ్లిష్ అయిందండి. ఈ రిపోర్ట్లోన ప్రోటీన్ కంటెంట్ చాలా బాగా పెరిగింది అనేసి వచ్చింది. బికాస్ ప్రోటీన్ కోసమే మనం తీసుకుంటున్నాం అండి, మాంసాహారం తీసుకోవడమే ప్రోటీన్ కోసమే తీసుకుంటారు. ప్రోటీన్ చాలా బాగా పెరిగిపోయింది దీంట్లోన, ఈ హర్బ్స్ పెంచిన దీంట్లోన. కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడాను, అరే నువ్వు మాంసం ఎక్కువ తినకు, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగిపోతాయని చెప్తారు, భయపడతారు. ఓకే, బట్ మన దీంట్లోన కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్
తగ్గి ఉమ్, ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ అయ్యిందండి. ఉమ్, అట్లాగే మీకు టెండర్నెస్ కానీ జ్యూసీనెస్ కానీ ఆ పూర్వకాలంలో మనం ఎట్లా తింటున్నామో కొంతమంది తిని చెప్పారండి. exactly. మనం పూర్వకాలంలో తింటున్న ఆ నిజమైన కోడి తిన్న ఉత్సాహం మనకు అవును వస్తున్నదని చిన్నప్పుడు అంటున్నారు. చాలా మంది అనుకున్నారు నేను చిన్నప్పుడు తిన్న చికెన్ ఈ టేస్ట్ లేదు ఎంత రబ్బర్లా ఉంది టేస్ట్ లేదు అసలు అని ఇవన్నీ ఇప్పుడు మధుస్ ఆ, ఇది herbal తిన్న chicken లో వాళ్ళు వస్తాయా ఇది తిన్న వాళ్ళు చెప్పారు చాలా బాగుంది, మాకు ఎప్పుడో మా తాతల కాలంలో మా అమ్మమ్మ చేస్తున్న కోడి పలావ్ తిన్నట్టుంది, కోడి కర్రీ తిన్నట్టుంది అనేసి చాలా మంది చెప్పుకొచ్చారు ఆయనకి. ఉమ్, ఉమ్, సరే ఆయన ఏమనుకున్నారంటే మనము ఊరికే మందులమ్ము ఇది ఊరికే దీన్ని అమ్మి మనం ఇచ్చేయడానికన్నా ఉమ్, మనం ప్రజలకు ఎందుకు మనమే డైరెక్ట్గా తీసుకురాకూడదు, ఉమ్, తీసుకొచ్చేసి ప్రజలకు మేలు చేయకూడదు అనేసింది ఇది చేసుకొచ్చారు అండ్ ప్రూవ్ చేస్తుంది కంప్లీట్ అన్నిటికీ ప్రూవ్ ఉన్నదండి. ఉమ్, ఉమ్, అండ్ ఇదన్నీ వదిలేసి మనకు చాలా ఇంపార్టెంట్ కోడిని స్లాటరింగ్ చేస్తామండి. కోడిని మనము ఇచ్చేసేటప్పుడు ఎట్లా చేయాలి అనేసి ఆయన ఎన్ఎంఆర్ఐ అనేసి ఉన్నదండి, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని మన హైదరాబాద్లోనే ఉన్నది. ఉమ్, ఎంటైర్ ఇండియాకు వాళ్ళే దే ఆర్ ద అథారిటీ అంటారండి. ఉమ్, ఉమ్, వాళ్ళ దగ్గర సంప్రదించి వాళ్ళని అడిగారు, సార్ మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లాంటి పరిస్థితి, ఎట్లా మనం ప్యాకింగ్ చేయాలి, ఉమ్, అన్ని వాళ్ళ సహకారంతో ఉమ్, అంటే సైంటిఫికలీ ఎట్లా చేస్తే మనకు కరెక్ట్ అని తెలుసుకొని అదే ప్రకారంగా స్లాటరింగ్ కూడా చేసి కోడి దీన్ని కర్రీ కట్ని కానీ బిర్యానీ కట్ని కానీ ప్రజలకు అందిస్తున్నారండి. ఆయన ఆశయం ఏంటంటే మా పూర్వీకులు ఏదో కనుక్కున్నారు, మా పల్లెకు మాత్రం పోతున్నది ఇది. ఉమ్, ఈ పల్లె నుంచి మనము ప్రపంచానికి ఎట్లాగ ఇవ్వచ్చు, ఫస్ట్ మన దేశానికి ఎట్లాగ ఇవ్వచ్చు, Exactly. ఫస్ట్ మన హైదరాబాద్ వాసులకు ఎట్లాగ ఇవ్వచ్చు, హైదరాబాద్ నుంచి మనం దేశాన్ని ఎట్లాగ పోవచ్చు, ఉమ్, హెల్తీ ఫుడ్ మంచి పౌష్టికమైన ఆహారం ఎట్లాగ ఇవ్వగలము, ఇది ఆయన ఆశయం. ఉమ్. ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి మధు హెర్బల్ చికెన్ అని ఈరోజు స్థాపితం చేశారు. ఓకే ఇప్పుడు మామూలుగా అందరూ అనుకునేది నార్మల్ పౌల్ట్రీలో ఫామ్లో మందులు వాటి దానాలోనే అంటే వాటి మేతలోనే కలిపి పెట్టేస్తారు దానివల్ల అవి కెమికల్స్ రూపంలో అవి కన్జ్యూమ్ చేసి మనం కన్జ్యూమ్ చేసి రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మధుస్ హెర్బల్ చికెన్ అనేది ఇప్పుడు మీరు అన్నారు మూలికలు వాడతారు ఎలా వాడతారు? మనం ఇది ఒక 120 మూలికలు ఉన్నాయండి. దీన్ని మనం ప్రాసెస్ చేసి మనదే వాళ్ళది ఫార్మ్స్ ఉన్నాయి, మధు హెర్బల్ ఫార్మ్స్ అనేసి ఉన్నాయి. అక్కడే చాలా వరకు అక్కడే పెంచుతారు. పెంచి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని స్టేబుల్ చేసేసి దాన్ని కొన్ని వచ్చేసిందే ఫీడ్ తోటి కలిపి ఇస్తారండి, కొన్ని వాటర్ తోటి కలిపి ఇస్తారు. అండ్ ఇది రెండు వదిలేసి ఈవెన్ ఫీడ్ కూడాను ప్యూర్ వెజిటేరియన్ ఫీడ్ అంటే కన్నా ఓన్లీ హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫీడ్ ఇస్తారండి వీళ్ళు. ఇచ్చేసి పెంచుకుంటూ వస్తున్నాము. దాని నుంచి మంచిగా ఉండే హెల్తీ బర్డ్ మనకు వస్తున్నది. సూపర్. సో జస్ట్ ఒకటే గ్రోత్ని మనము కెమికల్స్ రూపంలో కాకుండా మన మూలికలతోటి వాటికి జబ్బు రాకుండా అలాగే చక్కగా పెరిగేలాగా మనం కన్వర్ట్ చేసేయచ్చు. అది చిన్న అంటే పెద్ద మార్పు, అది చిన్న ఆలోచన పెద్ద మార్పు. ఎంతో మంది ఆరోగ్యం కాపాడే మార్గం అది. అంటే ఇప్పుడు మీకు చెప్తున్నానండి హరిణి గారు, మనకి నార్మల్గా ఒక్క కోడికి జబ్బు వచ్చిందంటే ఒక్క దీంట్లో ఉన్న పౌల్ట్రీలో ఉన్న 10,000 కోళ్ళు 20,000 కోళ్ళు రాత్రికి రాత్రి చనిపోతాయి. చాలా అంటే ఎంత ప్రాఫిటబుల్ ఇండస్ట్రీనో ఇది, అంత కష్టాలకు కూడా తీసుకెళ్తాయండి. ఒక్క కోడికి జబ్బు వచ్చినా కూడాను అక్కడ ఉన్న కోడ్లు అన్ని వితిన్ 24 hours లో చనిపోతాయండి. అండ్ ఈవెన్ ఆ పేరు ఇలా ఫ్లూ వచ్చిందన్న వార్త వచ్చినా చాలు కన్స్యూమర్ కూడా భయపడిపోతారు. అదే మనది యూజ్ చేసినప్పుడు మనకు అస్సలు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగే దీని నుంచి ఆ జబ్బు వచ్చింది ఒకటో రెండో అంటే నేను పూర్తి రాదని చెప్పను, వచ్చినా కూడా ఇప్పుడు మనకి మన ఇమ్యూనిటీ పవర్ పెరిగింది అనుకోండి, మన వ్యాధి నిరోధక శక్తి మనిషికి పెరిగింది అనుకోండి, శీతం రాదని మనకి జలుబు రాదని కాదు, జలుబు వస్తుంది. జలుబు వచ్చినా కూడాను ఇమ్మీడియట్ మనము నార్మల్ అయిపోతాం. అదే విధానంగా కోళ్ళల్లో కూడా రావచ్చు, వచ్చినా కూడాను అక్కడికక్కడే మళ్ళీ నార్మల్. మనలో ఇమ్యూన్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు సులభమే. ఏం చేస్తున్నాం అంటే మన మూలికలు ఏం చేస్తున్నాయి అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్నది. వ్యాధి నిరోధక శక్తిని పెంచేది ఒక్కటే వదిలేసి మంచి బ్యాక్టీరియాని
గట్లోనే పెంచుతున్నది, కోల్డ్లో ఉన్న కోడల్లో ఉన్న పెంచుతున్నది. ఆ పెంచే దీని నుంచి ఆ, ఎట్లాంటి ఇదో డిసీజ్ వచ్చినా కూడాను తట్టుకోగలుగుతున్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము మందులు మందులు అంటున్నాం అండి. Hmm. మీకు ఇంకోటి చెప్పాలి నేను, మందులు ఇచ్చే దీని నుంచి ఏమవుతుందంటే ఒక మందుకు ఆ, మంచి బ్యాక్టీరియా అది, చెడు బ్యాక్టీరియా అది అని తెలియదండి. దానికి అన్ని బ్యాక్టీరియా అన్నీ సమానమే. ఏం చేస్తుందంటే పై అన్నిటినీ నా చంపేస్తుంది, అన్నీ నశించేటి చూస్తుంది. బట్ వెరాజ్ మనం ఇచ్చిన మూలికలోన లాక్టోబాసిలే అంటే మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. మనకి ఏదైతే హానికరమైన బ్యాక్టీరియా ఈకోలై ఇట్లాంటిది ఉన్నదో దాన్ని కమ్మి చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీకు ఉన్న మంచి బ్యాక్టీరియాను కూడా చనిపోయింది అనుకోండి, మీరు మందులు ఇచ్చి పెంచినప్పుడు నెక్స్ట్ టైం ఒక ఈకోలై లోనికి వెళ్ళిందంటే అది ఇమ్మీడియట్గా ఒకటి పొదిగి 100 అయ్యి 100 1000 అయ్యి ఇమ్మీడియట్ పెరిగేస్తుంది. ఎందుకంటే వ్యాధి నిరోధ శక్తి లేదు, లాక్టోబాసిలై అన్నది లేదు, మంచి బ్యాక్టీరియా లేదు, దాన్ని అరకట్టే ఇదే లేకపోతుంది. వెరేస్ మన దీంట్లోనే ఏమవుతుంది అంటే మనం మూలికలు పెంచినప్పుడు ఈ లాక్టోబాసిలై అంటే మంచి బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. ఏదన్నా ఈకోలై ఇట్లాంటిది వెళ్ళినా కూడాను ఇమ్మీడియట్ అక్కడే బాడీనే దాన్ని నార్మల్ చేయడానికి చూస్తుంది. అక్కడికక్కడే వ్యాధి నిరోధక శక్తితోటి నార్మల్ చేసేస్తుంది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మధుస్ హెర్బల్ చికెన్ ఎక్కడ తీసుకోవచ్చండి, ఎక్కడ దొరుకుతుంది? మనది మర్దూస్ హెర్బల్ చికెన్ మనం డైరెక్ట్గా కస్టమర్కి డైరెక్ట్గా ఇస్తున్నాం అండి. మనం ఆన్లైన్లోన మన వెబ్సైట్తో కానీ మన యాప్తో కానీ బుక్ చేసుకోవాలి. బుక్ చేస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి మనము కస్టమర్కి ఇచ్చేస్తున్నాం అండి. మనం ఏం చేసామంటే హైదరాబాద్లోనే ఫస్ట్ ఇప్పుడు లాంచ్ చేసాము. హైదరాబాద్ పూర్తి, హైదరాబాదు, భీమావరము, విజయవాడ కొన్ని ఏరియాల్లో లాంచ్ చేసుకున్నాము. ఇక్కడ మేము ఏం చేసామంటే స్టాక్ పాయింట్స్ అని పెట్టామండి. స్టాక్ పాయింట్స్ అని పెట్టేసి మనం నిల్వ చేస్తున్నాం. ఒక్కొక్క దగ్గరను ఎంత ఆర్డర్ మనకు ఉన్నదో అక్కడికి అంత ఫ్రెష్ చికెన్ మనం ఇచ్చేసి ఇది చేస్తున్నాము. వాళ్ళతో అక్కడి నుంచి అట్లాగే మనము విత్ ఇన్ 1 అవర్లోన మనం సప్లై కూడా ఇచ్చేస్తాం. సరే, మన మీట్ గురించి మాట్లాడాను. సరే, అవే కోళ్ళు అంటే కెమికల్ మందులు వాడి పెంచిన కోళ్ళు, హర్బ్స్ వాడకుండా ఆ కోళ్ళు గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డును కూడా మనం కన్జ్యూమ్ చేస్తాం. అది దాంట్లో కూడా ఎంత కాదన్నా ఆ ఏజీపీ రిలేటెడ్. చాలా ఇంపార్టెంట్, మంచి ప్రశ్న అడిగారండి మీరు. మనకి మీట్ తోటి మనం తీసుకున్న మందులు ఆ మీట్ తోటి మనకు వస్తాయండి, కోళ్ళ మీట్ తోటి వస్తాయి. అట్లాగే గుడ్డు కూడాను అవన్నీ వెళ్తాయండి. గుడ్లో కూడాను మనకి ఇది వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్ దానిపైనే చేస్తున్నా అండి. మన మధు హర్బల్ ఇచ్చి పెంచిన కోళ్ళల్లోన దాని ఎగ్స్ ఎట్లాగున్నది, దాంట్లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎంత ఉంటున్నది. బికాజ్ ఇప్పుడు అమెరికన్ నార్మ్స్ ప్రకారం 79% కొలెస్ట్రాల్ ఉండొచ్చు అనేసిందే ఇది ఉన్నదండి. బట్ మన దీంట్లో ఎంత ఉన్నది అంటే మేము ఇనిషియల్ రిజల్ట్స్ చేశాము, చాలా ఎంకరేజింగ్గా ఉన్నది. బట్ ఇంకా చాలా ఇంకొన్ని రోజులు మాకు కావాలనండి. మేము ఒక రిపోర్ట్ దానికి కూడా ట్రయల్ చేయిస్తున్నాము. ట్రయల్ చేసి ఆ ట్రయల్ పబ్లిష్ చేస్తున్నాం. మనది యుఎస్ఎఫ్డిఏ స్టాండర్డ్స్ కన్నాను చాలా కమ్మీ ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్. సూపర్. అండ్ చాలా ప్రోటీన్ లెవెల్ చాలా బాగుంటుంది. అండ్ గుడ్డు కూడాను దెర్ విల్ బి అ వేరియన్స్ ఉంది. అంటే మనకు ఎగ్ తీసుకున్నప్పుడు దాని అవుటర్ షెల్ ఎంత టఫ్గా ఉంటుందో అంత మంచిదని చెప్తారు. ఇప్పుడు అన్నీ చాలా మనది పచ్చిగా ఉంటాయి. అది మనది మన మధు హర్బల్ యూస్ చేసి పెంచిన కోళ్ళల్లో వచ్చిన గుడ్డు కూడాను చాలా బాగుంటుంది. దీనిపైన స్టడీ చేయిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే అది స్టడీ రిపోర్ట్ మనకు పూర్తి వచ్చేంత వరకు మనం పూర్తి దాన్ని మాట్లాడడానే కదా. అంటే మన మధు గారి ఇదే అంటే మనం అన్ని చూడొచ్చు, బట్ దాన్ని ఒక మాట మనం నిరూపించకపోతే దాని గురించి మనం మాట్లాడే అర్హత మనకు లేదు అనేసిందే ఆయన అభిప్రాయం. మనం అనుకోవచ్చు అది బాగుంది ఇది బాగుంది అని అనుకోవచ్చు, కానీ దాన్ని నిరూపించాలి. దాన్ని సైంటిఫిక్ మెథడ్లో ఒక మాట ప్రూవ్ చేయాలి, అప్పుడే మనకు అది కరెక్ట్ అనేసింది ఆయన. ఇది అది వచ్చిన పిమ్మటే ముందుకు వెళ్ళాలి అనేసింది ఆయన అభిప్రాయం. మీట్ అయినా అందరు కన్జ్యూమ్ చేస్తారో లేదో మన గ్యారెంటీ ఇవ్వలేం, కానీ ఎగ్ మాత్రం అందరు కన్జ్యూమ్ చేస్తారండి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. సో ఎగ్స్ కూడా మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తున్నారో ఎగ్స్ కూడా తొందరగా మార్కెట్లోకి తీసుకొస్తే చాలా మంది ఆరోగ్యాలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఆయన ఆశయమే అదండి, 10 మందికి హెల్త్ని ఇవ్వాలి, హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అనేసింది. దానిపైన కూడా ఆయన ట్రయల్ చేయిస్తున్నారు. ట్రయల్ చేయించి చాలా తొందరలోనే ఆయన అది కూడా తీసుకొస్తారని నా ఆశ కూడా. మీరు మధు హెర్బల్ చికెన్
ఎలాంటి మందులు, హార్మ్ఫుల్ కెమికల్స్ చికెన్‌లో లేకుండా హెర్బ్స్ తోటి పెంచిన చికెన్‌ని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద మనం స్క్రోల్ చేస్తున్నాం. ఆ నంబర్స్‌కి మీరు కాల్ చేసి డైరెక్ట్‌గా ఆర్డర్ చేసుకోవచ్చు. బెస్ట్ హెల్త్ ఉంటేనే వెల్త్ ఉంటది. సో, ఫస్ట్ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. చాలామంది ఇండియాలో కల్తీ ఫుడ్‌ని సప్లై చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ రోజు రోజుకి బయటకొస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధు హెర్బల్ చికెన్ ఒక చక్కటి ఐడియాతో జనాల శ్రేయస్సును కోరుకుంటూ మధుస్ హెర్బల్ చికెన్ తీసుకొచ్చింది. సో, కింద స్క్రోల్ అవుతున్న వెబ్‌సైట్‌కి మీరు రీచ్ అయ్యి అక్కడ డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి మీరు కాల్ చేయొచ్చు. థాంక్ యూ.